చిన్నారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. కాదనలేను కానీ ఈ నెలలో ఎర్రని యాగానేనను తెచ్చిచ్చినారా చెప్పండి. ఈ నెలలో ఎర్రని ఏగాని అయినా ఇచ్చినానైనా నిజమే. ఎక్కడికి వెళ్ళినను అక్కడ చుక్క దొరికినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? అయినా నాకు ఉన్నంతలో నీకేమైనా ఉపేక్ష చేసినా? లేదండి. నాకు ఉన్నంతలో నీకేమైనా ఉపేక్ష చేసిన ఎన్నడూ లేనిది ఇంత చేశాను అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. సీతాపతికి స్వస్తి చెప్పినాను. నిమిషంలోనా
నమ్మినాను ఇది మోసం కాదా? అవును. కోరినా నే కోరినా బంగారు కొండ నిన్నుకు తెచ్చు పెట్టి శక్తికి శక్తి పెట్టినాను కొత్త సరస్సులు చెలరేగి చిత్త కాట్య కుక్కలంబలి చుట్టూ పిల్లరిత కాంచి మాయమ్మ నన్న కసరుచుండ మాయమ్మ నన్న కసరుచుండ లోబడి ఉన్నాను లోబడి
నీవు లోటు చేసేదని ఏంటంటారు? మీరే అన్నారు ఎంతసేపు పో పెట్టారు ఏకరు మీ అమ్మ మాత్రం ఎన్నుడైనా నువ్వు పల్లెత్తి మాట్లాడేదా? ఎప్పుడు కాస్త తౌరు మారగదరికి ఈ గుహ చిత్రములు ఎంతటి వారికైనా ఉన్నవి. పోనింది పడిన గోడలు పడినట్లుగా ఉండవు. అందుకే దైవం ఈ రోజు అతని తారసిల్లని ఎవరండి మనకు తారసిల్లిన వారు? తారసిల్లని అతడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడిగా ఎవరంట? బిల్వమంగళుడన ఏటి ఆవుల కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దెలు కట్టుకుని ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు, నా బాల్యమిత్రుడు. ఏమండి బిల్వమంగళుడినిగా బాగా ఎర్రగా బొద్దుగా మీకంటే ఎత్తుగా ఉంటారే వారేనా? ఆయనేనా? అవును. ఆ. నీవెప్పుడు చూసి అది అది ఒకసారి వేణుగోపాల స్వామి వారి ఆలయమునందు కళ్యాణ సమయమున కాబోరు గాంచితిని. ఏమండి వారు చాలా భాగ్యవంతులు అని విన్నాను. ఏ పాటి స్థితి ఉండనంటారు? అవును, 40 లక్షల వరకు ఉండవచ్చునని నేను అనుకుంటున్నాను. ఆహా, ప్రకృతి నేను చెప్పండి. ఆ బిల్వమంగళుడు నేను సహాధ్యాయులు. ఆ దినములలో అతడే నేనే అతడు. చాలా గొప్ప స్నేహం అండి మీది. మరి అంత మంచి ప్రాణమిత్రుడు ఎట్లు విడిపోయారు చెప్పలేదు ఏమిటండి? ఎలా విడిపోయారు? ఏముంది, అతడు ఆంధ్రము సాధించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. తమరేం చేశారు? నేను. మీరే? మీరు కాకపోతే గౌరీ శంకర్ గారు అనుకున్నావా? మీరే చదువు చాలించి తమరి వద్దకు చేరి. చాలే ఊరుకో. ఎప్పుడు చూసినా లాకుల సెంటర్ పోవడం, హార్మోనిస్ట్ కనపడితే చాలు పాడడం 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 పాడడం. ఇది చేసి మా ఇంటికి వచ్చాడంట. లాకుల సెంటర్కి వెళ్ళి 3 సంవత్సరాల పైన అవుతుంది. అదే నాకు అర్థమైంది బాగా. ఆహా, మరి అంత మంచి స్నేహితుడు కదా, చదువు చాలించి ఆయన ఏం చేశాడు? మీరేమో మా ఇంటికి వచ్చారు, అందువల్ల ఏం జరిగింది? అందువల్ల ఎరువురు ఒకరినొకరు మర్చిపోయే వరకు వచ్చినాం. ఆహా,
ఈ మధ్య అతడి జ్ఞప్తికి వచ్చిన ఏం చేసేవాడు వారిని వీరిని దేవుడించుకుందని అప్పు కొరకు ఆ, అతడు ఎంత మంచివాడని బా. ఇంటికి తీసుకుని పోయి భోజనం చేసేంత వరకు విడిచినాడు కాదు. ఆహా. నా మంచి చెడ్డలన్నీ అడిగినాడు, ఉమ్, తన కష్ట సుఖములన్నీ చెప్పినాడు. ఉమ్. బదులు మాట వెంటనే తలపెట్టడం భావ్యం కాదని భావించి, మిత్రమా రేపు వచ్చేదనని చెప్పి చక్కగా వచ్చిన ఇది మంచి అవకాశం. ఎలాగో రేపు వచ్చేదని అక్కడ చెప్పి వచ్చారు కావున ఈతని వినియోగించి అతన్ని ఇచ్చడికి రప్పించవలేదు. ఏమిటి ఉపాయం? అంత అమాయకంగా కనపడతాడు కానీ అమాయకుడు ఏం కాదు, పెద్ద మాయగాడు. ఏదో నేను మాయ చేసి పంపించాలి. ఇప్పుడు ఏం మాయ చేసి చెప్ప మీరేనా? ఎవరు అనుకున్నా? ఏమిటా ఏమి ఆలోచన? అది నా మనసులో ఒక చిన్ని కోరిక. పిల్లడా ఉంటావా? విన్నవించుకోనా చిన్ని కోరిక. విన్నవించుకోనా చిన్ని కోరిక. ఏమిటో చెప్పు. ఎలాగైనా సరే ఎలాగైనా ఒకే ఒక్కసారి ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వ మంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా? ఏమైందండి గుండె పట్టుకుంటున్నారు? ఆ? అది అంత అనువైన కార్యం కాదు చింతామణి. ఎందుచేత? అతడు మహాపండితుడు, వ్యాసుని కంటేనా? బ్రహ్మనిష్ఠికుడు, విశ్వామిత్ర మహర్షి మహోన్నతుడు, విప్రనారాయణుడి కంటేనా? ఋష్య శృంగుని కంటేనా? ఎందుకండి లక్కడ బేరములు చింతులు తారసిల్లు వరకి ఈ మగవారు చింతులు తారసిల్లు వరకి పురుషాగ్రణులంత లేసి సామంతములాడిన మాటలు పలికినం చింతులు తారసిల్లు వరకే. మణి కాంత దుగంచలాగ్ని
కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.